పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఆదివారం నాడు ఇండియాకి హైదరాబాద్కి రావటము, ఆ తర్వాత అన్నలెజినోవా తిరుమలలో అన్నదానంతో పాటుగా తలనీలాలు అర్పించడం ఇవన్నీ కూడా జరిగిన విషయం మనకి తెలిసిందే. అయితే మార్క్ శంకర్ గురించి చెప్పాలి అంటే 8 ఏళ్ల మార్క్ శంకర్ చాలా తీవ్రమైన గాయాలే తగిలాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆ బాబుకి పునర్జన్మనే చెప్పాలి. ఎందుకనంటే చిన్న పిల్లలు 7 ఏళ్ళు, 8 ఏళ్ళు, 6 ఏళ్ళు, 11 ఏళ్ళు ఉన్న పిల్లలు దాదాపుగా 18, 20 మంది వరకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే ఆ హాస్పిటల్‌లో ఆస్ట్రేలియాకి సంబంధించిన ఒక అమ్మాయి కూడా చనిపోయినట్టు తెలుస్తుంది ఆ కుకింగ్ స్కూల్‌లో. అయితే ఈ క్రమంలో ఆ చిన్నారి బాబుకి అంత హఠాత్తుగా అంత పెద్ద షాక్‌కి గురైన క్రమంలో ఆ బాబు ఇప్పుడు కొద్దిగా భయాందోళనలో ఉన్నాడు. అంటే శారీరకంగా గాయాలనేవి మందులకి తగ్గిపోతాయి. కానీ మానసికంగా ఉత్సాహం కావాలి అంటే మన వాళ్ళు మనతో ఉండాలి. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ అయితే ప్రస్తుతం రాష్ట్ర పనుల్లో చాలా బిజీగా ఉంటున్నారు. అయితే కొడుక్కి ఆ రకంగా ప్రమాదం జరిగిందని చెప్పినప్పటికీ కూడా ఆ రోజు ఆయన నిర్వర్తించాల్సిన బాధ్యతలు నిర్వర్తించి ఆయన వెళ్ళడం జరిగింది. అయితే ఇక ఇండియాకొచ్చిన తర్వాత కూడా మార్క్ శంకర్‌తో పాటుగా అన్న లెజినోవా అలాగే పెద్ద కూతురు అందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్నారు. తిరుమల నుంచి వాళ్ళు రిటర్న్ అయ్యారు. ఈ క్రమంలో అఖిల నందన్ పవన్ కళ్యాణ్ కంటే ముందే హైదరాబాద్‌కు చేరుకుని ఇక తన చిన్నమ్మకు ఏం కావాలో అన్ని వసతులు ఏర్పాటు చేశాడు. ముఖ్యంగా మార్క్ శంకర్ విషయంలో తినెంత జాగ్రత్తలు తీసుకున్నాడు అంటే తనకి కావాల్సిన చిల్డ్రన్ థీమ్‌తో మొత్తం అంతా కూడా ఒక ప్లే ప్లే రూమ్ ఏర్పాటు చేశాడు. ఎందుకనంటే 8 ఏళ్ల బాబు ఎప్పుడైనా సరే బాధతో ఉన్నాడు, లేకపోతే ఏదన్నా దెబ్బలతో ఉన్నాడు అంటే ఖచ్చితంగా చిన్న పిల్లలు కానీ, లేకపోతే అతనికి కావాల్సిన ఊరట అనేది లభించాలి. అందుకని అఖిల పవన్ కళ్యాణ్ కంటే ముందు ఎవ్వరికీ చెప్పకుండా ఈ సర్ప్రైజ్ అయితే తన తమ్ముడి కోసం ప్లాన్ చేశాడు. అయితే అప్పటి వరకు చాలా నిరాశగా ఉన్న మార్క్ శంకర్ ఎప్పుడైతే అఖిల నందన్ ఒక ఇంటిని తీసుకొని దానికి సంబంధించి చిన్న పిల్లల థీమ్స్ అంటే చిన్న చిన్న ఏనుగు బొమ్మలు, అలాగే జిరాఫీ బొమ్మలు ఇలాంటి బొమ్మలన్నిటిని ఏర్పాటు చేసి మార్క్ శంకర్ ఆడుకునేలాగా మొత్తం ఏర్పాట్లు చేశాడు. దాంతో బాబు మళ్ళీ చిరునవ్వు చిందిస్తూ చక్కగా ఇదివరకులాగా ఆడుకోవడం మొదలుపెట్టాడు. దీంతో పవన్ కళ్యాణ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎందుకనంటే తన బాధ్యతను తన పెద్ద కొడుకు, చిన్న కొడుకు విషయంలో తీసుకున్నాడు అంటే అంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది చెప్పండి. నిజానికి మార్క్ శంకర్ కానీ, అఖిరానందన్ కానీ ఇద్దరు ఒక తల్లికి పుట్టిన బిడ్డలైతే కాదు. అయినప్పటికీ కూడా వాళ్ళ మధ్య ఎంత ప్రేమ ఉందో చూసి పవన్ కళ్యాణ్ హ్యాపీగా ఫీల్ అయ్యారట.